వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్కెట్ వాచ్. గ్లోబల్ క్యూస్ కొంచెం పాజిటివ్ ఉండడంతో మార్కెట్ అయితే పాజిటివ్నే స్టార్ట్ అయిపోయింది అండ్ ఎండింగ్ కూడా పాజిటివ్గానే క్లోజ్ అయిపోయింది. మ్యాక్సిమం ఈరోజు చాలా సెక్టార్లు రీబౌండ్ అవ్వడం జరిగింది. సెన్సెక్స్ వచ్చేసి 410 పాయింట్లు అప్తో క్లోజ్ అయిపోయింది అండ్ నిఫ్టీ వచ్చేసి 129 పాయింట్లు అయితే అప్తో క్లోజ్ అయిపోయింది. అండ్ మ్యాక్సిమం అన్ని సెక్టార్లు కూడా నెగిటివ్లోనే ఉండడం జరిగింది. ఈరోజు మెయిన్గా చూసుకుంటే మెటల్ సెక్టార్లో మంచి మూమెంట్ కనిపించింది. ఐటీ సెక్టార్లో 3-4 డేస్ నుంచి నెగిటివ్లో ఉన్న ఐటీ సెక్టార్లో కూడా ఈరోజు పాజిటివ్గానే రన్ అవ్వడం జరిగింది. మెయిన్గా చూస్తే రియాలిటీలో బాగా మూమెంట్ కనిపించింది. రేమాండ్స్ అండ్ డిఎల్ఎఫ్ మంచి మూమెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా మార్కెట్లు నిన్న కొంచెం నష్టాల్లో చూసినా ఈరోజు మాత్రం మార్కెట్ రీబౌండ్ అయిందని చెప్పాలి. యాక్చువల్గా గ్లోబల్ క్యూస్ కూడా బాగానే ఉన్నాయి అండ్ మోడీస్ అనే ఒక సంస్థ కూడా ఇచ్చిన ఆర్టికల్ ప్రకారం కూడా ప్రపంచ దేశాల్లో డిస్ట్రప్షన్స్ ఎన్ని ఉన్నా, టారిఫ్లు సంబంధించిన ఎఫెక్ట్ ఎంత ఉన్నా ఇండియా మార్కెట్ డీల్ చేసిన విధానం మాత్రం ప్రపంచంలో ఏ కంట్రీ కూడా డీల్ చేయలేకపోయిందని అయితే ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇండియన్ మార్కెట్ స్ట్రాంగ్గానే ఉన్నాయని చెప్తున్నారు. సో వాట్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ మన మార్కెట్ ఎలా ఉండబోతుంది, మార్కెట్లో ఈరోజు పాజిటివ్ వెళ్ళడానికి గల కారణం ఏంటి, మనతో మాట్లాడడానికి విశ్లేషించడానికి మార్కెట్ అనలిస్ట్ రమేష్ గారు ఉన్నారు. హాయ్ సార్. హాయ్ అండి. సార్ ఈరోజు మార్కెట్ పాజిటివ్గానే రన్ అవ్వడం జరిగింది. క్లోజింగ్ కూడా పాజిటివ్. నిన్న చూసుకుంటే మ్యాక్సిమం అన్ని సెక్టార్లో నెగిటివ్, ఈరోజు అన్ని సెక్టార్లు మ్యాక్సిమం పాజిటివ్లోనే రన్ అయిపోయింది. ఒక కన్జ్యూమర్ సంబంధించింది తప్ప అన్నీ పాజిటివ్లోనే రన్ అయిపోయింది. అంటే నిన్న కంప్లీట్ నెగిటివ్ కావడానికి కారణం ఏంటి, ఈరోజు రీబౌండ్ అవ్వడానికి ట్రిగర్ పాయింట్స్ ఏమున్నాయి సార్? యాక్చువల్గా ఇది ఒక బుల్ మార్కెట్ అని అనుకోవాలి యాక్చువల్గా. సో చిన్న డిప్స్ వస్తూనే ఉంటాయి. సో నిన్న చిన్న డిప్ వచ్చింది ఏంటంటే ఎక్కడో కోవిడ్ కేసెస్ అన్నారు, కానీ అది కూడా ఒక రీజన్ కాదు. సో దాంతో సంబంధం లేదు. సో బుల్ మార్కెట్లో అక్కడక్కడ చిన్న డిప్స్ ఉంటాయి, అది కూడా పెద్ద డిప్ కాదు, చాలా స్మాల్ డిప్ అని అనుకోవాలి. సో మార్కెట్ ఎంత ఫాస్ట్గా గ్రో అవుతుందంటే, సో మనం చూసాము యాక్చువల్గా ఒక 1 month బ్యాక్ 2 months బ్యాక్ మనం మాట్లాడుకున్నప్పుడు 21,800 లెవెల్ నుంచి మనం 25,000 లెవెల్ చాలా ఫాస్ట్గా వచ్చాం. సో లాస్ట్ ఇయర్ నుంచి ఏదైతే అక్టోబర్ నుంచి పడిందో అక్కడ నుంచి మార్చ్ వరకు 6 months చాలా స్లోగా పడింది. మార్కెట్ పడేటప్పుడు చాలా స్లోగా పడింది. సో మధ్యలో కూడా కొన్ని రికవరీలు వచ్చాయి, కానీ మనం పెరగడం చాలా ఫాస్ట్గా పెరిగాం. సో ఇక్కడ కూడా చాలా సపోర్టింగ్ లెవెల్స్ వస్తున్నాయి మార్కెట్కి. సో ఎక్కడైతే బుల్ మార్కెట్లో ఉంటామో అప్పుడు ఏంటంటే సపోర్టింగ్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సో రెసిస్టెన్స్ లెవెల్స్ అసలు మ్యాటరే కాదు. సో ఆ మార్కెట్లో ఉన్నాం కాబట్టి సో ఇక్కడ మనకి మార్కెట్కి అయితే చిన్న డిప్స్ ఉంటాయి, కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. సో డెఫినెట్గా నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీకి మార్కెట్ రెడీ అవుతుంది. దీన్ని కొంచెం మన కన్సాలిడేషన్ పీరియడ్ అనుకోవచ్చు. సో మేబీ 24,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ సపోర్టింగ్ లెవెల్ మనకి 24,700, అక్కడ నుంచి 24,500, అక్కడ కూడా మిస్ అయితే 24,700, 24,800, 25,000 చాలా రోజుల నుంచి అయితే హోల్డ్ చేసింది. సో ఇక్కడే కన్సాలిడేషన్ అవుతుంది మార్కెట్. సో మళ్ళీ నెక్స్ట్ బుల్ ర్యాలీకి కన్సాలిడేట్ అవుతుంది. సో మేబీ 24,500 దగ్గర కూడా ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. మేబీ మళ్ళీ ఫ్రంట్కి వెళ్ళగానే 25,000 దగ్గర ఒక కొంచెం రెసిస్టెన్స్ లెవెల్ ఉంటుంది. సో ఎందుకంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే విత్ రిజల్ట్స్. సో మార్కెట్కి అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. ఇప్పుడు వరకు వచ్చిన రిజల్ట్స్ మరీ అంత బాగున్నాయని చెప్పలేం, మరీ అంత బాగలేవని కూడా చెప్పలేం. కొన్నిటికి ఏంటంటే క్వార్టర్ టు క్వార్టర్ బాగుంటే ఇయర్ టు ఇయర్ బాగాలేవు కొన్ని కంపెనీస్ రిజల్ట్స్. కొన్ని కంపెనీలు ఎక్స్పెక్ట్ చేసినంత రిజల్ట్స్ ఇవ్వలేదు, కొన్ని కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేయకుండానే రిజల్ట్స్ ఎక్కువ ఇచ్చాయి. మెయిన్ థింగ్ ఏంటంటే జియో పొలిటికల్ ఇష్యూస్ అన్నీ అయిపోయాయి. సో యుఎస్ మనకు తెలిసిందే ట్రేడ్ వార్ అయిపోయింది. సో ట్రేడ్ వార్ ఇప్పుడు కొంచెం ట్రేడ్ టాక్స్ నడుస్తున్నాయి. సో ఇది ఏ కంట్రీకి పాజిటివ్ అయిందో చూడాలి. యుఎస్ చైనా ఆల్మోస్ట్ ట్రేడ్ సెటిల్ అయిపోయింది. సో వాళ్ళకి పాజిటివ్ ఉంది. నెక్స్ట్ మనకి ఉండే అవకాశం ఎక్కువ ఉంది. సో ఇలా ఏ ఎక్స్పెక్ట్ చూసినా కూడా మార్కెట్లో పాజిటివ్ థింగ్సే కనపడుతున్నాయి. సో నెక్స్ట్ ఈ ర్యాలీలో మళ్ళీ పార్టిసిపేట్ చేయాలనుకుంటే 24,500 దగ్గర వచ్చినప్పుడు డెఫినెట్గా కొద్దిగా బై తీసుకోవాలి. సో అన్ని ఇండికేటర్స్ కూడా చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ చూపిస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లో. అంటే మనం ప్రజెంట్ ఇప్పుడు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకున్న 0.8% మిడ్ క్యాప్ అండ్ 0.3% స్మాల్ క్యాప్. మ్యాక్సిమం 1 week నుంచి మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో అయితే కొంచెం పాజిటివ్గా రన్ అయిపోతున్నాయి. అంటే ఈ టైంలో మనం మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఇన్వెస్ట్ చేయొచ్చా? డెఫినెట్గా. అంటే ఒక రిజల్ట్స్ వచ్చినాయి కంపెనీస్ చూసుకొని, ఏదైతే రిజల్ట్స్ బాగున్నాయో కంపెనీస్, ఆల్రెడీ రిజల్ట్స్ బాగున్న కంపెనీస్ బాగా పెరిగాయి, కొద్దిగా రిజల్ట్స్ బాగానే తగ్గాయి. సో రిజల్ట్స్ బాగున్న కంపెనీస్ మళ్ళీ ఇంకొంచెం కరెక్ట్ అయ్యాయి లాస్ట్ 2 daysలో.
వాటిలో కంపల్సరీగా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మిడ్ స్మాల్ క్యాప్స్ నెక్స్ట్ ర్యాలీలో కూడా డెఫినెట్గా పాజిటివ్ మూవ్ ఉండే అవకాశం ఉంది. ఏదైతే బుల్ మార్కెట్లో ఫస్ట్ మనకి అడ్వాంటేజ్ వచ్చేది కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కాబట్టి డెఫినెట్గా ఈ లిస్ట్ చూసుకోవాలి. ఇంకొక 1 వీక్ 10 డేస్ కూడా ఉంది రిజల్ట్స్ కంప్లీట్ కావడానికి. ఇంకొక నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ ఉంది. 10 డేస్ కల్లా అన్ని కంపెనీస్ రిజల్ట్స్ ఇచ్చేస్తాయి. వీటిలో పాజిటివ్లో ఉన్నవి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ చూసుకుని డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. సెక్టర్ వైజ్ పిక్ బెటరా, స్టాక్ వైజ్ పిక్ బెటరా? ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే సెక్టార్ రొటేషన్ కూడా జరుగుతుంది. సో లాస్ట్ మంత్ వచ్చేసి ఏప్రిల్ మంత్ వచ్చేసి కంప్లీట్గా బ్యాంకింగ్ సెక్టరే పెరిగింది. కానీ ఈ మంత్ చూస్తే మనకి ఆటో సెక్టార్ పెరిగింది, మెటల్ సెక్టార్ పెరిగింది, డిఫెన్స్ సెక్టార్ పెరిగింది, ఐటీ సెక్టార్ కూడా కొద్దిగా టర్న్ అరౌండ్ అయింది. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సెక్టార్ ఓరియంటెడ్ కన్నా మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో మూవ్మెంట్ ఎక్కువ ఉంది. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్లో ఏ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ అయినా కూడా పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయని బాగా వెళ్తున్నాయి. సో వీటిని డెఫినెట్గా ఇన్వెస్ట్ చేయొచ్చు. సో మనకు తెలిసిందే కొన్ని రైల్వే స్టాక్స్ కానివ్వండి, కొన్ని డిఫెన్స్ స్టాక్స్ కొద్దిగా కరెక్ట్ అయితే గవర్నమెంట్ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ప్రజెంట్ వాటిలో ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, అంటే మార్కెట్ చూసుకుంటే సార్ ఇప్పుడు పెద్ద క్రాష్ ఉండే తర్వాత దాన్ని ఓవర్కమ్ చేసినాం అండ్ మళ్ళీ యుద్ధం అన్నారు, ఆపరేషన్ సింధూర్ తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం ఓవర్కమ్ చేసినాం. అంటే మ్యాక్సిమం మార్కెట్ క్రాష్ నుంచి ఒక స్టేబుల్ మార్కెట్కి అయితే వచ్చినాం. అంటే వాట్ నెక్స్ట్ సార్? అంటే నెక్స్ట్ ర్యాలీలు కానీ థీమ్స్ కానీ ట్రిగర్ అయ్యే పాయింట్స్ ఏమున్నాయి? అదే ఇప్పుడు యాక్చువల్లీ మనం 21,800 దగ్గర నుంచి ఆల్మోస్ట్ 25,000 ఆల్మోస్ట్ 3,200 పాయింట్స్ ఫాస్ట్గా పెరిగాం. ఓకే, సో ఇంత ఫాస్ట్గా పెరిగామంటే ట్రిగ్గర్స్ వచ్చేసి కొంచెం కన్సాలిడేటెడ్ 24,000 నుంచి 25,000 ఈ మధ్యలో ఉండే అవకాశం ఉంది. వన్స్ 25,000 అబవ్ మాత్రం మూవ్ ఉంటే మాత్రం సో నెక్స్ట్ కంపల్సరీగా ఒక ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. ఏదైనా కానీ మనం స్ట్రాంగ్ సపోర్టింగ్ లెవెల్స్ దగ్గర ఉన్నాం. ఓకే, బుల్ మార్కెట్ దగ్గర ఉన్నాం. సో డెఫినెట్గా ఇది ఇన్వెస్ట్ చేసుకునే అవకాశం. ఎందుకంటే మళ్ళీ ఇది సెల్ అండ్ ర్యాలీస్ కాదు, యాక్చువల్గా మార్కెట్ కాదు. ఓకే, అంటే పెరిగితే అమ్మేసి మళ్ళీ బై అండ్ డిప్స్. యాక్చువల్గా ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న మార్కెట్ ఏంటంటే బై అండ్ డిప్స్. ఓకే, సో కొద్దిగా పడితే ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ బై అండ్ డిప్స్ ఇప్పుడు ఉన్నది ఓన్లీ బై అండ్ డిప్స్ మార్కెట్. ఓకే, పడితే ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోకపోతే మళ్ళీ మిస్ అయిపోవచ్చు కూడా ర్యాలీ. సో ఆ విధంగా చూడాలి మార్కెట్ని. ఓకే, ఎందుకంటే నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ కూడా 25,000 తర్వాత 25,500 దగ్గర కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం కన్సాలిడేషన్గా కొంచెం స్టాగెంట్ ఇన్వెస్ట్ చేసుకుంటే డెఫినెట్గా మార్కెట్లో ఇక్కడ నుంచి పాజిటివ్ థింగ్సే కనిపిస్తుంది. సార్ ఓవరాల్గా ఇప్పుడు నెక్స్ట్ మోడీస్ ఒక సంస్థ కూడా ఇండియన్ స్టాక్ మార్కెట్ డిస్ట్రాక్షన్ని డీల్ చేసిన విధానం, నెగిటివ్ ఎఫెక్ట్స్ని డీల్ చేసిన విధానం ఇతర కంట్రీలతో పోలిస్తే చాలా బెటర్గా ఉందని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. అంటే అంత స్ట్రాంగ్ ఉందా నిజంగా మన ఇండియన్? డెఫినెట్గా. ఎప్పుడు మనకి ట్రేడ్ వార్ అప్పుడు కూడా, టారిఫ్ వార్ అప్పుడు కూడా మన మార్కెట్ పెద్ద పడలేదు. ఒక 200-300 పాయింట్స్ దగ్గరే అప్లో ఉంది, మళ్ళీ డౌన్లో ఉంది తప్పితే. సో అక్కడ పెద్ద మైనస్ అవ్వలేదు. అంతెందుకు మన తర్వాత ఇండియా పాకిస్తాన్ అప్పుడు ప్రాబ్లమ్స్ అప్పుడు కూడా పెద్ద మార్కెట్ డౌన్ కాలేదు. ఒక 150 పాయింట్స్ 100 పాయింట్స్ అటు ఇటు. సో ఇక్కడే మూవ్ అయింది కానీ పెద్ద లో లెవెల్స్ రాలేదు మార్కెట్లో. సో అందుకని చెప్పేసి ఇండియన్ మార్కెట్ చాలా స్ట్రాంగ్గా ఉందనడానికి ఇవే కారణాలు. ఓకే, సో చాలా ఫాస్ట్ ఎమర్జింగ్ మార్కెట్ అనుకోవచ్చు. సో డెఫినెట్గా బై అండ్ డిప్స్ మార్కెట్. ఓకే సార్, నెక్స్ట్ వీక్ కానీ ఇప్పుడు ఈ మే మొత్తం ఎలా ఉండబోతుంది మార్కెట్? మే మంత్ వచ్చేసి ప్రస్తుతానికి రిజల్ట్స్ బట్టి వచ్చేసి చాలా పాజిటివ్గా ఉంది మార్కెట్. సో ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మార్కెట్. సో చార్ట్స్ కూడా అవే చెప్తున్నాయి, చాలా స్ట్రాంగ్ సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి మార్కెట్లో. మూవింగ్ యావరేజెస్ కూడా అవే చెప్తున్నాయి. సో డెఫినెట్గా ఇక్కడ నుంచి ముందుకెళ్ళే అవకాశం ఉంది. మేబీ డౌన్ అయితే 24,000 లోయెస్ట్, ఓకే, లేదంటే 25,500 దగ్గర ఇక్కడ మార్కెట్ స్ట్రాంగ్గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మే మంత్ మొత్తం క్లోజింగ్కి 25,500 లోపల క్లోజ్ కావచ్చు. మేబీ డిప్లోకి వెళ్తే 24,000 లోపల క్లోజ్ కావచ్చు. ఓకే సార్, ఇప్పుడు కమోడిటీ మార్కెట్ సైడ్ వస్తే గోల్డ్ అండ్ సిల్వర్ పరిస్థితి ఎలా ఉంది? గోల్డ్ మనం అనుకున్నట్లే సో డౌన్ అయింది, కొంచెం తగ్గింది. సో మనం ఎప్పుడైతే ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు అనుకున్నాం ఇక్కడ కన్సల్టేషన్ వెళ్ళొచ్చు, ఇక్కడ కొద్దిగా తగ్గచ్చు అని. యాక్చువల్లీ కన్సల్టేషన్ లో ఉంది సిల్వర్, గోల్డ్ కాదు. గోల్డ్ ఇంకా కొద్దిగా డిప్ అయ్యే అవకాశం ఉంది. గోల్డ్ ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కొద్దిగా స్టాగెంట్ అంటే ఎస్ఐపి మోడల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. హరీగా ఒకేసారి ఇన్వెస్ట్ చేయకుండా ఈటీఎఫ్లో ఎస్ఐపి లాగా ఇన్వెస్ట్ చేయడం బెటర్, యావరేజ్ అవుతుంది ప్రైస్. సిల్వర్ మాత్రం డెఫినెట్గా 1 lakh అదే 7,000 5,000 దగ్గర కన్సాలిడేట్ అవుతుంది. ఒక్కసారి ఈ కన్సాలిడేషన్ ఏదైతే సపోర్టింగ్ లెవెల్స్ దాటిందంటే డెఫినెట్గా అక్కడ నుంచి నెక్స్ట్ ర్యాలీ వచ్చే అవకాశం ఉంది. సార్ ఫైనల్గా రేపు ఎలా ఉండబోతుంది మార్కెట్? పాజిటివ్, ప్రస్తుతం ఉన్న పాయింట్స్ అన్ని పాజిటివ్గానే ఉన్నాయి. సో సపోర్టింగ్ లెవెల్స్ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. పొరపాటున మేబీ కొద్దిగా డౌన్లో ఓపెన్ అయినా కూడా రికవర్ అయ్యి వచ్చే అవకాశం ఎక్కువ ఉంది మార్కెట్లో. ఓకే
సో పాజిటివ్ మెయిన్ థింగ్ ఏంటంటే పాజిటివ్ నెక్స్ట్ మేబీ 1-2 వీక్స్ కూడా పాజిటివ్ ఉండే అవకాశం ఉంది మార్కెట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. వెల్కమ్. సో ఇది రమేష్ గారు చెప్పేందంటే మార్కెట్ అయితే పాజిటివ్ మోడ్లోనే ఉంది. గ్లోబల్ ఎఫెక్ట్స్ కూడా మన మార్కెట్ పైన అయితే ఎక్కువ ప్రభావం అయితే చూపడం లేదు. గ్లోబల్ క్యూస్ కూడా మనకు